రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి జైత్రయాత్ర సాగించేలా వార్ వన్ సైడ్గా ఉండేలా కేడర్ పరిశ్రమించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ నుండి చేపట్టనున్న ఇంటింటికి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో ముందుకు కదిలి 2 ఏళ్ల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. తమ వినతులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి అందించి తమకు మేళ్లు చేకూర్చి పెట్టాలని వివరించారు. వినతులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి అందించి తమకు మేళ్లు చేకూర్చి పెట్టాలని విన్నవించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి నుండి వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించుతున్నామో అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. నిరంతరం సాగుతున్నప్పటికీ కూడా స్పెషల్ గ్రీవెన్స్గా శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే హౌస్ సైట్కి సంబంధించి కానీ కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ మరి వాళ్ళందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్కి ఒక డెసిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్పడం జరుగుద్ది. అదేవిధంగా రానున్న 27వ తారీఖు నుంచి మరి డోర్ టు డోర్ ఏదైతే 2 సంవత్సరాల పరిపాలన మీద ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇప్పటివరకు ఏదైతే చేసామో అది ప్రజల్ని వివరించడానికి మరి అందరూ కూడా మరి ఇంటింటికి తిరగడం జరుగుద్ది. అది అయిపోయేలోగానే 45 రోజులు అయిపోయేలాగానే మరి స్థానిక ఎలక్షన్లు వస్తాయి అనేది మాకున్న పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్ టైంలోపే పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్గా దాని మీద నిర్ణయం వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచే కేడర్ అందరూ కూడా ఏదైతే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఎంతకెంత ప్రజలందరికీ కూడా వివరించి వన్ సైడ్ ఎలక్షన్గా రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ వన్ సైడ్గా జరగాలి. కూటమి గెలిస్తేనే అధికారం ఏ విధంగా అధికారంలో ఉండి ఏ విధంగా అయితే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అయితే చేశామో రానున్న రోజుల్లో కూడా మీకు అభివృద్ధి జరగాలి అంటే కూటమితోనే సాధ్యం అనేది ప్రజలకు వివరించిన బాధ్యత మా నాయకులందరి మీద కూడా ఉంది. తప్పనిసరిగా ఇది ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా చేరువయ్యేటట్టుగా ఇదంతా వివరించడం జరుగుద్ది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ సుఖాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉండాలని వాళ్ళు కోరుకోవాలని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.